పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. పదవులతో వారి గౌరవం పెరగడం, పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది. వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా, కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా, గవర్నర్గా ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడు, ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు. అదేవిధంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. నాకు తెలిసి 19 సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసింది. రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు ఒక వేదిక మీదకి ఎప్పుడైనా అరుదుగా కనిపిస్తారంటే అది దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కనిపించేది. ఈరోజు వారి పుస్తకావిష్కరణలో ఈరోజు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే. ఈరోజు గవర్నర్స్ పరేడ్ లాగా ఉన్నది ఈ వేదిక. అంటే వ్యక్తిగతంగా వారితోనున్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది.